టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను, జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగాను ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాలని కూటమి నాయకులు ఆకాంక్షించారు. కాకినాడ నగరపాలక సంస్థ 48వ డివిజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూటమి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకుడు ముమ్మిడి శ్రీనివాస్, 48వ డివిజన్ ఇన్ఛార్జ్ కోనాల కృష్ణ, 47వ డివిజన్ ఇన్ఛార్జ్ ముగ్గళ్ల బాబురావు, మేడిది శ్రీనాథ్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు డాక్టర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి పుష్పాంజలిని ఘటించారు. కార్యక్రమంలో చింతపల్లి సత్యబాబు, సూర్యనారాయణ, కోటారి తిరుమలరావు, సుధాకర్, భూషణం, జోగిరాజు, కొల్లాబత్తుల కళ్యాణ్ రాజు, దానబాబు, చక్రి, రామకృష్ణ, లోవరాజు, కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరి ఒకటే ఉద్దేశం, మేము కోరుకున్నది ఒకటే. ఆ రోజు ఈ దుర్మార్గ ప్రభుత్వం ప్రజలందరినీ హింసపెట్టి, నానా ఇబ్బందులు పెట్టి రాజ్యాంగాన్ని పక్కదో పట్టించినందుకు ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి గతిపట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి మా ఉద్దేశం ఏంటంటే, మరి ఈ రోజు ప్రమాణ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఈ ప్రజలకి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయని మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ప్రజా తీర్పు ఇచ్చారు. ఈ ప్రజా తీర్పులో చేసిన పాపాలన్నీ కొట్టిపోయి ఇప్పుడు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మనశ్శాంతిగా ఉండాలని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి ఒకటే కారణం, ఈ ప్రజలు ఎంతో హింసపడ్డారు. 5 సంవత్సరాల కాలంలో ఎంతో హింసపడ్డారు. ఆ హింసకి ఈ దుర్మార్గ ప్రభుత్వం కొట్టుకునేందుకు ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ 48వ వార్డు ప్రజల తరపున మా గౌరవనీయులైన శ్రీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా రూరల్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.